ఇంకో పక్కన ఇప్పుడు లోకేష్ కూడా బాగా చదువుకొని ఏదైనా చెప్తే పట్టు వదలని విక్రమార్కుమార్గా ఆయన కూడా పరిగెత్తబోయి ఆయన చేసుకొని వస్తున్నాడు. అందుకే ఈరోజు మీరు చూస్తే 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయంటే ఇది ఆషామాషి కాదు. చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నటువంటి వాటర్ సమస్యను పరిష్కారం చేస్తున్నామంటే ఆషామాషి కాదు. మీరు వర్షాలు పడేటప్పుడు నిద్రపోయారేమో కానీ నేను నిద్రపోలా. నేను ఎప్పటికప్పుడు ఏ చెరువు నిండింది, ఏ చెరువుకు గండి పడుతుంది, ఏ రిజర్వాయర్లో నీళ్లు వస్తున్నాయి, ఏ రివర్లో నీళ్లు పోతున్నాయి, ఆ నీళ్లు రాయలసీమకి ఎట్టు తేవాలి, ఏ చెరువు నింపాలి, నీళ్ళన్నీ సముద్రంలోకి పోయినాక మళ్ళీ నీళ్ళు వెళ్ళిపోయినాక మనం కానీ బాధపడితే వచ్చేది ఏమి ఉండదు. దీపం ఉండంగానే ఇల్లు సక్కదిద్దుకోవాలన్నట్టు నేను కూడా ఎక్కడికక్కడ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేశాం. కాబట్టి ఈరోజు పంటలు పండిన తర్వాత ఖరీఫ్ అయిన తర్వాత 90% రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయంటే రాబోయే మళ్ళీ పంటల సమయానికి 70-80% నీళ్లు రిజర్వాయర్లో ఉంటాయి.